సినిమా హీరోని చూడాలంటే ఏడికి పోవాలి? సినిమా టాకీస్కి పోవాలి. మరీ పిచ్చి ఎక్కువైపోయి నిజంగానే చూడాలనిపిస్తే వాళ్ళ ఇంటికి పోవాలి కదా. కానీ నిన్న ఒక హీరో మన కోసం ఆయననే లీడర్లో పెట్టుకున్న మీటింగ్ల కాడికి వచ్చి టికెట్ లేకుండానే మనల్ని ఫుల్ ఎంటర్టైన్ చేసిండు. మీరు కూడా చూడుర్రి, కావాలంటే ఎంజాయ్ చేయండి. అరే చెప్పుడు మర్చిపోయినా, చిన్నపిల్లలకు మాత్రం చూపియకుండ్రి, భయపడతారు. మళ్ళీ నేను చెప్పలేదనొద్దు. పగటేశాలు కట్టాలంటే ఫస్ట్ ఎవరుంటారో ఎరికే కదా. చిన్న పోరన్ కానుంచి మూలకు పడ్డ 3 కాళ్ళ ముసలోని అడిగినా చెప్తాడు శివప్రసాద్ సారు అని. ఇక నిన్న మొన్నటి దాకా పురాణాలలో ఏషాలతోని దర్శనమిచ్చిండు కదా సారు. ఇక అవన్నీ ఇప్పుడు అయిపోయి సినిమాల క్యారెక్టర్ల కాడికి వచ్చిండు. నమ్మతలేరు కదా, చూడరు మీరే. హురక చూడబోతుంటే ఏండ్ల సంధి నెత్తి మీకెళ్ళి తానం చేయని లెక్క ఉన్నాడు. ఎన్నో చూసినట్టుంది అనుకుంటారు కదా. కరెక్టే. ఈ దొరవారు నిన్న చంద్రాలు సార్ మీటింగ్లా గిట్లా అపరిచితుడు వేషం కట్టి ఏందో మాట్లాడుతున్నాడు. ఇనుర్రి. ఇంకా నువ్వు కుతంత్రాలు చేస్తే నీకు శిక్ష ఏమిటో తెలుసా? యమలోకములో కుంభీపాకం. యమలోకములో కుంభీపాకం. అయ్యా కుంభీపాకమా? నీకు చక్కెర పాకం కట్టి పెయ్యంతా పోసి కాలు చేతులు కట్టేసి ఎండల వండ పెడితే ఎరికైతుంది. చీమలన్నీ చెప్పుకోలేని జాగల కరుస్తుంటే చక్కగా అవుతుంది. నువ్వు నీ పగటేశాలు నీ ముఖానికి నువ్వు హీరో విక్రమ్ అనుకుంటున్నావో ఏం పాడో మరి. తీసేయా ఏతులేసాం. పెద్దోళ్ళు కూడా భయపడుతున్నారాడ. కుంభీపాకం లేదు, గంజి పానకం లేదు అని అనుకుంటున్నారట ఆ మీటింగులో కూర్చున్నోళ్ళు. ఇది ఒక ఆధ్యాత్మిక సభో, సాంస్కృతిక సభో, రాజకీయ సభో, స్వార్థ సభో కాదు.